హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 అనేక రకాల మలుపులతో అనేక రకాల ట్విస్ట్లతో బిగ్ బాస్ ప్రియులను అలరిస్తున్నారనే చెప్పాలి. ఈ కిందులో భాగంగా ప్రస్తుతం హౌస్లో 3వ వారానికి సంబంధించిన నామినేషన్స్ జరుగుతున్నాయి. అయితే ఎప్పట్లానే బిగ్ బాస్ మధ్యలో కలగజేసుకొని అప్పుడప్పుడు ట్విస్ట్లు ఇస్తూ ఉంటారు. ఈ కిందులో భాగంగా బిగ్ బాస్ మరొక ట్విస్ట్ ఏమిచ్చారంటే, చీఫ్స్ గా వ్యవహరిస్తున్న నిఖిల్, అభయ్ వీళ్ళిద్దరికీ కూడా ఒకరు నామినేట్ అవ్వాలని, ఒకరు సేవ్ అవ్వాలని బిగ్ బాస్ తెలియజేశారు. దీంతో నిఖిల్ అభయ్కి ఏం చెప్పాడంటే, అభయ్ నువ్వు సేవ్ అవ్వరా, నేను నామినేషన్లోకి వెళ్తాను, ఎందుకంటే నన్ను సేవ్ చేయడానికి నా ఫ్యాన్స్ బయట ఉన్నారు, కాబట్టి మళ్ళీ ఏమన్నా ఇబ్బంది జరిగితే నాకు చాలా బాధగా అనిపిస్తుంది నీ విషయంలో, నువ్వు టాప్ 5లో ఉండాలని నేను అనుకుంటున్నాను, నాకైతే ధైర్యం ఉంది, నన్ను జనాలు సేవ్ చేస్తారంటూ చాలా గొప్పగా బయట నాకు నా సైన్యం ఉందిరా, వాళ్ళే నన్ను గెలిపిస్తారా అన్నట్టు నిఖిల్ అభయ్తో చెప్తున్నాడు. ఇక మధ్యలో బిగ్ బాస్ కలెక్ట్ చేసుకొని ఎవరు సేవ్ అవుతారు, ఎవరు నామినేషన్లోకి వస్తారో డిసైడ్ అయ్యారా అంటే, నిఖిల్ బిగ్ బాస్ నేను నామినేషన్లోకి వస్తాను, అభయ్ సేవ్ అవుతాడు అంటూ చెప్పుకొస్తే బిగ్ బాస్ మరొక ట్విస్ట్ ఉందంటూ ఓపెన్ అయ్యారు. ఇంతకీ మరొక ట్విస్ట్ ఏంటంటే, ఓకే చీఫ్స్గా మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు హౌస్ మేట్స్ నిర్ణయం కూడా తీసుకుందామని చెప్పారు. దీంతో హౌస్ మేట్స్కి ఏమని చెప్పారంటే బిగ్ బాస్, మీరు ఈ చీఫ్స్ ఇద్దరిలో నిఖిల్ నామినేషన్లో ఉండాలా లేకపోతే అభయ్ నామినేషన్లో ఉండాలా అని అడిగేసరికి హౌస్లో ఎక్కువ మంది అభయ్ నామినేషన్లో ఇప్పటి వరకు లేడు కాబట్టి అభయ్ నామినేషన్లో ఉండాలి బిగ్ బాస్ అంటూ హౌస్ మేట్స్ అందరూ కూడా అభయ్కి ఓటు వేయడంతో అభయ్ కూడా నామినేషన్లోకి వచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం పోయినా పర్లేదు కానీ పక్కోడు మాత్రం సుఖంగా ఉండకూడదు అనేది హౌస్లో జరుగుతుందని చెప్పాలి. పాపం నిఖిల్ అభయ్ని ఎంతగా సేవ్ చేద్దామని చూసినా సరే చివరికి హౌస్మేట్స్ చేతిలో నిన్న శేఖర్ భాష ఎలా బలైపోయాడో ఈరోజు అభయ్ కూడా నామినేషన్లోకి బలైపోయాడు. మరి నిఖిల్ గొప్ప మనసుకి మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.